దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ద్వారా ప్రేమించబడి ఆయన పొడిగించినటువంటి యొక్క ఆయుష్ను, ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆరోగ్యమును, ఆయన ఇచ్చినటువంటి యొక్క రక్షణ జీవితమును మనమందరం కూడా ఈ సమయంలో ఈ యొక్క 2020వ సంవత్సరంలో చివరి మాసము 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన ఆరాధించడానికి ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం పొందుకొని ఆ రక్షణలో ఎదుగుతూ ఆ రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణలో ఉన్నటువంటి ఆనందమును అనుభవిస్తూ ఈ లోకములో బ్రతుకుతూ ఏ క్షణమున ఆయన పిలుపు వచ్చిన వెంటనే ఈ రక్షణ జీవిత అనుభవంతో ఆయన్ని ఎదుర్కోవటానికి మనం వెళ్ళాలి. మిగతావన్నీ కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఉపయోగపడటానికి మాత్రమే. మిగతా ఏవి కూడా మనతో పాటు మన పిలుపు వచ్చినప్పుడు మనము తీసుకుని వెళ్ళడం. కేవలం రక్షణ అనుభవం మాత్రమే మనం తీసుకుని వెళ్తాం. సో ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున మనము ధ్యానించిన ఉన్నటువంటి అంశము హోప్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి రక్షణకు సంబంధించినటువంటి నిరీక్షణ మనము పొందుకోవాలి. కాబట్టి నిరీక్షణ దేనికి అంటే రక్షణకు మాత్రమే. అంతేకాని ఇల్లు కట్టుకోవటానికి నిరీక్షణ, ఉద్యోగాలు సంపాదించుకోవటానికి నిరీక్షణ, ఇలా లోక సంబంధమైనటువంటి ఈ ఆయుష్ దేవుడు ఇచ్చినటువంటిది ఇక్కడ ముగించబడే లోపు మనము పొందుకునేటటువంటి వాటి కొరకు నిరీక్షణ కాదు, కానీ రక్షణ కొరకు మాత్రమే మనము నిరీక్షించాలి. దానినే మనము అందరము కూడా ప్రయాసపడి సంపాదించుకోవాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము వాక్య ధ్యానంలోనికి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రవేశిస్తాం. ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకోవటమే కాకుండా మీ ద్వారా కలిగి ఉన్నటువంటి ఈ పరిశుద్ధత ఇంకా మీ వల్ల సంపూర్ణ పరిశుద్ధత కలిగి ఉండటానికి తండ్రి ప్రభు మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మీయ నడిపింపును బట్టి మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభ. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి తండ్రి ప్రభ నీ వాక్కులను ధ్యానించడానికి తండ్రి ప్రభ మేము సిద్ధపడుతూ ఉంటుండగా ఆయన అందులో ఉన్నటువంటి నీ యొక్క రక్షణకు సంబంధించినటువంటి ఆత్మీయకమైనటువంటి సిద్ధపాటుతో కూడినటువంటి మర్మములను మీరు మాకు ఈ సమయంలో నీ ఆత్మలో బయలుపరచమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను. అన్నీ మీరై ఉండి తండ్రి ప్రభ మీరు నడిపించండి. లైవ్లో వర్తమానము వినటానికి వీక్షించడానికి సిద్ధపడినటువంటి బిడ్డల్ని, ఆ తర్వాత కూడా వారి యొక్క సమయానుకూలంగా తండ్రి ప్రభ వినేటటువంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో ప్రత్యేక రీతిగా తండ్రి ప్రభ మీరు దర్శించి వారి వారికి కావలసిన ప్రతి అవసరతల అక్కలను తీరుస్తూ తండ్రి ప్రభ నీ రాకడకు సిద్ధపరచుమని, ముందున్నటువంటి సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నామని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనము ధ్యానించవలసినటువంటి అంశము హోప్ ఆఫ్ సాల్వేషన్, అనగా రక్షణ నిమిత్తము మనము నిరీక్షణ కలిగి ఉండుట. చాలామంది సంఘాలు, చాలామంది సంఘస్థులు, క్రైస్తవ కుటుంబాలు సిద్ధపడుతూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, క్రిస్మస్ మాసం వచ్చింది కాబట్టి క్రిస్మస్ కొరకు చాలామంది సిద్ధపడుతూ ఉన్నారు. దాంట్లో తప్పేమీ లేదు. ఇది మనము చిన్నప్పటి నుంచి ఒక ఆనవాయితీగా, ఒక ఆచారముగా యేసు పుట్టినటువంటి దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలామంది ఈ భూమి మీద చాలా సంఘాలు, చాలా కుటుంబాలు జరిగించుకుంటున్నాయి. చాలా సంతోషం. జరిగించుకోకూడదని చెప్పట్లేదు, కానీ ఆయన ఎందుకు పుట్టాడు, ఆ పుట్టినటువంటి దానికి సంబంధించినటువంటి ఆ కారణము, ఆ కార్యము మన జీవితంలో జరిగితే మనము ఆ యొక్క సంతోషాన్ని మనమందరము కూడా ఒక పండగ రూపంలో, పండగ వాతావరణంలో
మనము జరిగించుకోవచ్చు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి, ఎప్పుడు ఆనందంగా ఉంటాయి, ఎప్పుడు పండగ వాతావరణాన్ని వారు కలిగి ఉంటారు అని అంటే వారి జీవితంలో ఏదైనా జరిగితే సంతోషంగా ఉంటారు. ఉదాహరణకి ఇల్లు లేని వ్యక్తి ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి, లేదా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, అతడు సంతోషంగా ఉండి ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి తనకు సంబంధించిన వారందరినీ పిలిచి విందు చేసుకుంటాడు. ఎందుకంటే తన జీవితంలోనికి ఒక ఇల్లు వచ్చింది కనుక. అలాగే ఉద్యోగం వచ్చిన వారు, అలాగే వారి వారి విద్యలో ఉత్తీర్ణతను పొందుకొని వారికి మంచి రిజల్ట్ వారి జీవితంలోనికి వచ్చినందుకు, వివాహము జరిగినందుకు, పిల్లలు పుట్టినందుకు, ఇలా వారి జీవితంలో ఏదో ఒకటి కలిగినందుకు వారు సంతోషాన్ని పండగ వాతావరణములో, విందు వాతావరణములో వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క దేవుని ఆలయమైనటువంటి ఈ దేహము కూడా ఒక పండగ వాతావరణాన్ని, విందును, ఇంకా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరచుకోవాలి అని అంటే పరిశుద్ధ లేఖన భాగం మనకేం సెలవిస్తూ ఉందంటే, ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా సంతోషంగా నువ్వు విందు చేసుకున్నావో, నీ వివాహం జరిగినప్పుడు ఎలా విందు చేసుకున్నావో, నువ్వు పాస్ అయినప్పుడు ఎలా విందు చేసుకున్నావో, నీకు పిల్లలు పుట్టినప్పుడు ఎలా విందు చేసుకున్నావు, అనగా నీ జీవితంలో ఏదో ఒకటి కలిగినందుకు ఎలా విందు చేసుకున్నావో, వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా రక్షణ నీ జీవితంలోనికి వస్తేనే చేసుకోవాలి క్రిస్మస్. అనగా మారు మనసు జీవితం మనలోనికి వస్తేనే ఆ యేసు పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. లేకపోతే ఎవరి కొరకో పుట్టినటువంటి వాటిని మనము పండుగ చేసుకోవటం ఎందుకు? ఎవరి కొరకో ఆయన ఈ లోకంలో వస్తే మనం ఎందుకు పండుగ చేసుకోవటం? అందుకే వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ రోజున మనము క్రిస్మస్ గురించి అనేటటువంటి ఆలోచన కాస్త పక్కన పెడుతూ ఇక్కడ ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, రక్షకుడు పుట్టాడు. యేసు అంటే రక్షకుడు. సో రక్షకుడు పుట్టాడు రక్షణ ఇవ్వటానికి. సో ఆ రక్షణ తీసుకొని, ఆ రక్షణను మనము కలిగి ఉండి, ఆ రక్షణలో ఎదుగుతూ, ఆ రక్షణను కాపాడుకుంటూ మనం పండుగలు చేసుకోవాలి. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో ఎదుగుతావు, ఉద్యోగాన్ని కాపాడుకుంటావు. ఇల్లు వచ్చింది, ఇల్లును కాపాడుకుంటాం. ఆ ఇంట్లో అనేకమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇలా దేవుని ద్వారా నీ జీవితంలో శరీర సంబంధమైనది ఏది కలిగినా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడతాం, దాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఎన్నిటిని మనం కాపాడుకుంటున్నామో, ఎన్నిట్లో మనము అభివృద్ధి పొందుతున్నామో, ఎన్నిట్లో ఎదుగుతున్నామో, ఇవేవి కూడా ఈ ఆయుష్, ఈ శరీరము ఆయుష్ ముగించుకున్న తర్వాత ఇదేది కూడా మనతో పాటు రాదు. ఇదేది మనం కూడా తీసుకుపోము. అలా అని ఇవి మీకు అక్కర్లేదు అని దేవుడు చెప్పలేదు. దీని కొరకు ప్రయాసపడొద్దు అని చెప్పలేదు. ఇది మీకు ఉండొద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఈ శరీరముతో ఈ లోకములో ఉన్నంత వరకు ఇవన్నీ అవసరమే. వీటన్నిటి కొరకు కష్టపడాలి, వీటన్నిటి కొరకు ప్రయాసపడాలి, వీటన్నిటిని దేవుని రక్షణను పొందుకొని వాటిని కాపాడుకుంటూ వీటన్నిటినీ అనుభవించాలి. వితౌట్ ది సాల్వేషన్ మిగతావన్నీ కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. సో అలాంటి ధ్యానాంశంలోనికి మనం వెళ్తూ ఈరోజు మనము ధ్యానించిన ఉన్నటువంటి అంశాలలో కీర్తనలో నుంచి మనం ధ్యానిస్తాం. ప్రతి ఆదివారం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ప్రవక్తల లేఖన భాగం పాత నిబంధన నుంచి, ఆ తర్వాత పత్రికల పాఠంలో నుంచి, ఆ తర్వాత సువార్తల్లో నుంచి. సో మొట్టమొదటగా 43వ కీర్తన చివరి వచనము కనుక ఈ రోజున మనము చూసినట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాట, అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట మనం చూస్తున్నట్లయితే 43వ కీర్తన చివరి వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశము నిరీక్షణ, ది హోప్. అయితే దేని కొరకు మనము నిరీక్షణ? వాట్ ఈస్ ది పర్పస్ ఫర్ ది హోప్ అనేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ నిరీక్షణ కలిగి ఉండుమని చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు అని చెప్తున్నాడంటే, నీలో నీవేళ కృంగిపోతూ ఉన్నావు,
నీలో నీవేళ తొందరపడుతున్నావు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, తన హృదయముతో మాట్లాడుకుంటున్నాడు, తన మనస్సుతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. తన హృదయములో ఉన్నటువంటి ఆ కలవరం, ఆ భయం, ఆ ఆందోళన, వీటన్నిటి గురించి తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు నువ్వు కృంగిపోతూ ఉన్నావు? నిరీక్షణ ఉంచు. అయితే ఆయన చెప్తూ దేనికి కృంగిపోతున్నాడో తెలియదు. నీవు ఈరోజు మనము దేనికి కృంగిపోతున్నామో, దేనికి అలసిపోతున్నామో, దేనికి బాధపడుతున్నామో, దేనికి మనం ఆయాసపడుతూ ఉన్నామో, దేనికి దుఃఖపడుతూ ఉన్నామో, అయితే వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాడు ఈ వ్యక్తి. కృంగిపోతున్న దానికి కారణాన్ని పక్కన పెట్టాడు. నిరీక్షణ కలిగి ఉండుము అన్నాడు, నిరీక్షణ ఉంచుము అంటున్నాడు. ఉంచు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్తూ ఉన్నాడు. సో నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు దేనికి కర్త అంటే రక్షణకు కర్త అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ది హోప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కొరకు మనము నిరీక్షణ. ఎందుకంటే ఆయన రక్షణ కర్త. సో యేసు పుట్టాడు అని ఈ పండుగ కొరకు సిద్ధపరచుకుంటున్నటువంటి మనమందరము కూడా యేసు అన్న పదం రక్షకుడు. సో రక్షకుడు పుట్టాడు. సో రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే రక్షణ ఇవ్వటానికి వచ్చాను, తీసుకోండి అని చెప్పటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ హిస్ సాల్వేషన్. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ రక్షణ ఇవ్వటానికి వచ్చాడు కనుక అది మనం తీసుకోవాలి. ఆయన రక్షణకర్త, ఆయన నా దేవుడు, నేను ఆయనను స్తుతించెదను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు నేను స్తుతిస్తానంటున్నాడు అంటే ఆయన రక్షణకర్త గనక, ఆయన ద్వారా నేను రక్షించబడ్డాను గనక నేను స్తుతిస్తాను అన్నాడు. కానీ ఆయన ద్వారా నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను గనక స్తుతిస్తాను అనలేదు. ఆయన ద్వారా నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను గనక స్తుతిస్తాను అనలేదు. ఆయన ద్వారా నేను పెళ్లి చేసుకున్నాను గనక, నాకు పెళ్ళైంది గనక స్తుతిస్తాను అనలేదు. ఆయన ద్వారా నాకు పిల్లలు పుట్టారు గనక నా పిల్లల్ని బట్టి నేను స్తుతిస్తాను అని చెప్పలేదు. ఇలా ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయేటటువంటిది ఏదేదైతే సంపాదించుకున్నాడో దాన్ని బట్టి స్తుతిస్తానని చెప్పట్లేదు. రక్షణను బట్టి, రక్షణ నేను కలిగి ఉన్నాను కనుక నేను స్తుతిస్తాను అని సెలవిస్తున్నాడు. ఎక్స్మస్ లేదా క్రిస్మస్ అంటున్నాను. మాస్ అంటేనే స్తుతించుట, ఆరాధించుట. కాబట్టి క్రీస్తును ఆరాధించండి, క్రీస్తును స్తుతించండి. ఈ సందర్భంలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ ఉన్నాం కదా, ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తున్నాం. క్రిస్మస్ అంటేనే సెలబ్రేషన్స్, నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ, నానా రకాలమైనటువంటి హంగామా చేసుకుంటున్నారు. ఈ కోవిడ్-19 వచ్చినప్పటికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం లాగా క్యారల్స్ అన్నటువంటి పేరుతో ఇంటింటిని దర్శించేటటువంటి అవకాశం లేకపోయినా కొన్ని సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఆయా ఏరియాస్ బట్టి, ఆయా దాన్ని బట్టి ఎవరి సంఘస్థులు వారి సంఘానికి రండి, ఒక్కొక్క దినం ఏర్పాటు చేశాము కాబట్టి మీరు సంఘానికి వచ్చి ఈ సంఘములో ఆ యొక్క క్రిస్మస్ క్యారల్స్లో పాలు పొందండి అంటున్నారు. క్యారల్స్ ఆరాధించుట, క్యారల్స్ స్తుతించుట, క్యారల్స్ దేవుని యొక్క నామమును ప్రచురపరచుట, ఇతరులకు తెలియచేయుట. అది మన పాటలు పాడి తెలియచేయటం మంచిదే, నాట్యం ఆడుతూ తెలియచేయటం మంచిదే. కానీ ప్రవర్తన రూపంలో తెలియచేయకపోతే, ఆయన కలిగినటువంటి, ఆయన ప్రవర్తించమన్నటువంటి ఆ ప్రవర్తన మనలో ఉండకుండా మనము క్రిస్మస్ అన్న పేరుతో ఎన్ని ఆరాధనలు, ఎన్ని స్తుతులు, ఎన్ని క్యారల్స్, ఎన్ని సెలబ్రేషన్స్ చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. నాడు ఇజ్రాయేళ్ల పండుగలే వ్యర్థము అని దేవుడు చెప్పాడు. ఆ పండుగలను చేసుకోమని దేవుడు చెప్పాడు ఇజ్రాయేలీలకు. ఆ పండుగలు ఎందుకు చేసుకుంటున్నారు దండగా అని అన్నవాడు కూడా అదే దేవుడు. కాబట్టి ఈ రోజున రక్షణ నిమిత్తము నిరీక్షణ కలిగి ఉన్నవారలారా, తప్పకుండా ఆ రక్షణ కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకములో నువ్వు ఏది దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నావో ఇచ్చాడు. ఇల్లు కావాలనుకున్నావు, ఇల్లు ఇచ్చాడు. వాహనం కావాలనుకున్నావు, వాహనం ఇచ్చాడు. చదువు కావాలనుకున్నావు, చదివిచ్చాడు. ఉద్యోగం కావాలనుకున్నావు, ఉద్యోగం ఇచ్చాడు. ఇలా ఏది కావాలనుకున్నా
అది ఆలస్యమైనది నీకు ఇచ్చాడు. అది ఈరోజు అనుభవిస్తున్నాను. అలాగే రక్షణ కూడా కావాలని నువ్వు నిరీక్షిస్తే ఆ రక్షణ కూడా ఒక దినమున తప్పకుండా నువ్వు పొందుకుంటావు. కాబట్టి రక్షణ కావాలి అని అనుకుంటేనే ఆ రక్షణ దేవుడు ఇస్తాడు. రక్షణ కావాలి అని కనుక మనం కోరుకోకపోతే ఆ రక్షణ అనేటటువంటిది మన జీవితంలో మనకు కలగదు. అందుకే విలాప వాక్యంలో ఒక మాట ఉంది, ఆ చదివి నేను ఈ సమయంలో వర్తమానంలోనికి మనము ముందుకు వెళ్తాం. ఇర్మియా గారు రచించినటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమనుందో చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమని వ్రాయబడుతూ ఉందనంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నిరీక్షణ అంటే ఓపుతో కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టుట మంచిది. దేని కొరకు? ఆయన అనుగ్రహించే, ఆయన మనకు ఇచ్చేటటువంటి రక్షణ కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుట మంచిది. దానికి ముందేముండాలి? ఆశ కలిగి అన్నాడు. మిగతాయన్నీ ఆశపడే నిరీక్షించే ఆయన ద్వారా పొందుకున్నాం కదా. ఆశ లేనిది భూమి మీద ఏ వ్యక్తి కూడా ఉండడు. కాబట్టి ప్రతిదీ కూడా ఆశపడి మనము ఓపికతో నిరీక్షించి పొందుకున్నాం. వాట్ అబౌట్ ది సాల్వేషన్? నిరీక్షణకు సంబంధించింది. నిరీక్షణ దేనికి అంటున్నాడంటే, రక్షణ అంటే మారు మనసు, అంటే పాపము చెయ్యకుండా బ్రతకటము అనేటటువంటిది. సో ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశములో గురించి పాత నిబంధనలోనికి మనం వెళ్తే, అక్కడ రాయబడినటువంటి విషయాన్ని పాత నిబంధనలోనికి మనం వెళ్తూ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వచనాలు మీరు తర్వాత చదువుకోండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 20వ వచనం తర్వాత చదువుకోండి. అందులో నుండి మాత్రము ఒక ముఖ్యమైనటువంటి విషయాలు, అనగా ఈరోజు మనకు కావలసినటువంటి అంశం గురించి అందులో నుంచి కొన్ని మాటలను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భముగా మనం అందరం కూడా ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నారు, జయధ్వనులు చేస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, నాట్యములాడుతూ ఉన్నారు. అయితే అక్కడ ఎవరెవరిని చేయమంటున్నాడో వారందరూ ఇంక్లూడ్ ఉన్నారు అందులో. ఒకరు ఉండకపోతే ఆ ఉత్సాహ ధ్వని, ఆ జయధ్వనులు, ఆ సంబరాలు వ్యర్థం. అందుకే ఎవరెవరిని ఇన్వైట్ చేస్తూ ఎవరెవరిని జరిగించుకోమంటున్నాడో చూడండి. అక్కడ సియోను నివాసులు ఉండాలి అందులో. సియోను అంటే పరలోకమునకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. అంటే పరలోక నివాసులు అనగా దేవునికి సంబంధించినటువంటి దూతలు. అనగా మరి దేవుని దూతలు ఎలా ఉంటారు? కల్మషం లేకుండా ఉంటారు, పాపము లేకుండా ఉంటారు, ఈర్ష్య ద్వేష పగలు లేకుండా ఉంటారు, ఎదుటి వారిని మంచి కోరేవారుగా ఉంటారు. ఎలాంటి దానికైనా సరే దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకముగా చేయటానికి సిద్ధపడిన దూతలు ఉంటారు అక్కడ. సో సియోను నివాసులారంటే అలాంటి మనస్తత్వం కలిగిన వారిని పిలుస్తూ ఉన్నాడు. అది లేకపోతే అలాంటి మనస్తత్వాన్ని సంపాదించుకోవడానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదవన్నీ పిలుస్తున్నాడు. పిలిచి ఏం చేయమంటున్నాడు? ఉత్సాహధ్వని చెయ్యండి, వారిని వచ్చి ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. సో దూతలకు ఉన్నటువంటి మనస్తత్వము కలిగి ఉంటే మనం ఉత్సాహధ్వని చేద్దాం. లోపల కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషం, పగ పెట్టుకొని ఒకలాగా ఇంకొకలాగా చూసుకుంటూ ఉంటే సరిపోదు. ఇప్పుడు మనం కూడా పండుగ చేసుకున్నాం అనుకోండి, మన బంధువులు అనేటటువంటి ఒకే తోబుట్టువులు ఉన్నారనుకోండి, ఒక తల్లికి తండ్రికి ఒక 80 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో 4 కుమార్తెలు ఉన్నారు, 4 కుమారులు ఉన్నారనుకోండి. వారు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి సంసారం వారు చేస్తూ ఉన్నప్పుడు ఆ పండుగ చేసుకునేటటువంటి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పండుగ రోజున 4 కొడుకులు, 4 కుమార్తెలు, వారి మన్మలు అందరూ కూడా వారింటికి రావాలని ఇష్టపడతారు, పిలుస్తారు. పండక్కి మన ఇంటికి రండి అని పిలుస్తారు. కొడుకులను పిలుస్తారు రండి అని, కుమార్తెలను పిలుస్తారు.
కోడళ్లను, అల్లుళ్లను, మన్మరాళ్లను, రండి ఈ పండగకి రండి, వచ్చి మాతో పాటు ఈ పండగ సంతోషాన్ని ఉత్సాహధ్వనితో జయధ్వనులతో జరిగించుకోండి అని పిలుస్తారు. అందులో కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఎందుకు వస్తారు, ఎందుకు రారు అని అంటే వారి వారి మనస్సును బట్టి ఉంటుందని. వారి మనస్సు కల్మషం లేక ఉంటే వస్తారు. వారి మనసులో ఏదైనా కల్మషం ఉంటే, ఏవైనా ఎప్పుడో జరిగినటువంటి విషయాలు వారి మనసులో ఉంటే రావడానికి ఇష్టపడరు. కానీ పిలిచారు తల్లిదండ్రులుగా. అలాగే దేవుడు కూడా పిలుస్తున్నాడు. కాబట్టి కల్మషం, దూతలకు కల్మషం ఉండదు. వారికి ఏ పని అప్పగించినా నమ్మకంగా చేస్తారు. రెండవది ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి అని చెప్తున్నాడు. సో ఇశ్రాయేలీయులు అనంటే ఇశ్రాయేలు అనేటటువంటి ఒక వ్యక్తి నుంచి ఇశ్రాయేలీయులు వచ్చారు. కాబట్టి ఎవరో మొట్టమొదటి ఇశ్రాయేలు అని మనము చూసినట్లయితే, ఇస్సాకు రిబ్కాలకు పుట్టినటువంటి ఇద్దరి కుమారులలో ఒకరి పేరు యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబును యబ్బోకు రేవు దగ్గర యాకోబు పశ్చాత్తాప హృదయముతో రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక తెల్లారుతూ ఉందనంగా అతనికి పేరు పెట్టిపోయాడు దేవుడు. ఏమని పేరు పెట్టాడంటే, ఇక మీదట నువ్వు మోసగాడు అని అర్థం వచ్చేటటువంటి విధముగా యాకోబుగా నువ్వు పిలువబడవు, నువ్వు ఇజ్రాయేలుగా పిలువబడతావు. ఎందుకు ఈ పేరు పెడుతున్నాను ఇజ్రాయేలు అని అంటే, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి ఉన్నావు గనక అన్నాడు. ఇజ్రాయేలులారా జయధ్వని చేయుడి అని అంటే గెలిచిన వారిని జయధ్వని చేయమంటున్నాడు. గెలిచిన వారు జయోత్సవాలను జరిపించుకుంటారు, కానీ ఓడిపోయినటువంటి వారు కాదు. ఇప్పుడు మొన్నటి దినమున కూడా కొన్ని ఎలక్షన్స్ ఏవో అయినాయని మనం విన్నాం. ఆ ఎలక్షన్స్లో కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. కానీ ఎక్కువ మెజారిటీ ఒకరికి వచ్చింది, ఇంకొకరికి ఎక్కువ మెజారిటీ రాలేదు. అయినా వారికి సంబంధించినటువంటి కొన్ని సీట్లు పెరిగాయి అంతే. కొన్ని సీట్లు పెరిగాయి కానీ మెజారిటీ రాలేదు. వారు ఏం ఫామ్ చేయరు అక్కడ. వారి సీట్లు పెరిగినందుకే వారు జయోత్సవాలు జయధ్వని చేసుకున్నారు. ఎందుకు? వారు పోరాడారు, వారు గెలవాలని పోరాడారు, కూర్చోలేదు ఒక దగ్గర. మేము కూడా ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని కూర్చోలేదు. మేము ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తున్నామని తెలియచేస్తూ వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, గాయాల పాలయ్యారు, నానా రకాలమైన అవమానాల పాలయ్యారు, నిందల పాలయ్యారు. అంత ఎక్కువగా ప్రయాసపడి వారు గెలిచినందుకు, గెలిచిన తర్వాత వారు జయధ్వనులను చేసుకున్నారు. అలాగే ఇశ్రాయేలీయులారా అంటే పోరాడండి. పాపపు తలంపు నీకు వచ్చినప్పుడు, పాపము చెయ్యాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఆ పాపము చెయ్యకుండా ఉండటానికి ప్రయాసపడు. ఆ పాపముతో యుద్ధం చెయ్యి. ఎప్పుడైతే పాపము చేయడానికి తలంపు వచ్చిందో, ఆ పాపమును చెయ్యకుండా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతున్నావో అప్పుడు నువ్వు పాపమును జయించిన వాడివి గనక నువ్వు వచ్చి జయధ్వని చేయు. దెన్ యూ కమ్ అండ్ సెలబ్రేట్ ది క్రిస్మస్. ఒక ప్రక్క నువ్వు పాపము చేసుకుంటూనే నువ్వు ఇంకో ప్రక్క ఇలాంటి పండుగలకు, ఇలాంటి జయధ్వనులకు, ఇలాంటి ఉత్సాహములకు, ఇలాంటి గంతులు వేస్తూ, నాట్యమాడుతూ ఇలాంటి విషయాల్లో నువ్వు పాలు పొందావనుకో, ఒక దినమున నీకు దేవుడు తీర్పు తీర్చిపోతూ ఉన్నాడు. ఆ తీర్పు నిత్య నరకాగ్నిలో కాల్చబడుట. ఎందుకంటే నేను రక్షణ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు ఏ క్రిస్మస్ పండుగనైతే చేసుకున్నావో, గంతులు వేస్తూ చేసుకున్నావో, డబ్బులు ఖర్చు చేసి కొత్త బట్టలు కొనుక్కొని ఇలా నానా రకాలమైనటువంటిది నువ్వు చేసుకున్నావో, ఇంటికి సున్నం వేసుకున్నావు, నానా రకాలమైనటువంటి హంగు ఆర్భాటం చేసావు. కానీ నా ఇంటి సంగతి ఏంటి? నీ ఇంటిలో అన్ని మార్పులు జరుగుతున్నాయి, నీ ఇంటిలో అన్ని చాలా చక్కగా అమర్చుకుంటున్నావు ఇతరులకు కనబడటానికి. మరి నా ఇంటి సంగతి కూడా ఆలోచన చేయండి అంటున్నాడు. ఈ అన్న దేవుని ఇంటి గురించి ఆలోచన చేస్తాడు, అలాగే దేవుడు మేముండటానికి ఉంచిన ఇల్లు గురించి కూడా ఆలోచన చేస్తాడు. అదే చెప్తున్నాడు, ఇది చక్కపరచబడాలి, దీనితో పాటు మనకిచ్చినది కూడా చక్కపరచబడాలి. అందుకే అంటాడు, నేను ఇరుక్కున మొరపెట్టగా నాకు విశాలతలో జవాబిచ్చాడు దేవుడు అంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఈ అన్న ఏది చేయడు, మీరు చేయకూడదు. ఇరుక్కులో నేను మొరపెట్టాను దేవునికి, నాకు దేంట్లో జవాబిచ్చాడు అంటున్నాడు అంటే విశాలతలో జవాబిచ్చాడు.
సో ఇరుక్కునే దేవుడు విశాలమైనటువంటి స్థలముగా మారుస్తాడు. ఆ విశాలమైనటువంటి స్థలములో దేవుడు జవాబిస్తాడు అని చెప్తున్నాడు. సో మనము ప్రవేశించినప్పుడు ఇరుకుగానే ఉంటుంది. తర్వాత దేవుని కృపను బట్టి అన్నీ విశాలపరుస్తాడు. విశాలపరిచేటటువంటి అవకాశాలను దేవుడు కలగచేస్తున్నప్పుడు వాటిలోనికి మనం ప్రవేశించి విశాలపరచుకోవాలి. హృదయాన్ని విశాలపరచుకోవాలి, మన జీవితాలను విశాలపరచుకోవాలి. సో మొట్టమొదటిది సియోను నివాసులారా అంటే పరలోకములో ఉన్నటువంటి వాతావరణము కలిగినటువంటి వారులారా, అలాంటి మనస్తత్వం కలిగిన వారులారా. ఇజ్రాయేలీయులారా అంటే మొట్టమొదటి ఇజ్రాయేలు అనేటటువంటి ఇది ఎలా వచ్చింది అని అంటే పోరాడి గెలవాలి అనే మనస్తత్వం కలిగినటువంటి వారిలో నుండి ఒక జనాంగమును దేవుడు తీసుకొని వచ్చినాడు. అలాగే ఒక్కడు అన్నటువంటి వారు ఇజ్రాయేలీలు ఒక్కడు అని అంటే మనము క్రైస్తవులము ఒక్కడిలో నుంచి వచ్చాము. ఆ ఒక్కడే యేసు. యేసు పోరాడాడు, గెలిచాడు. అతని ద్వారా మనం అందరము కూడా ఈ రోజున క్రైస్తవ విశ్వాసులుగా రక్షించబడిన వారిగా గుర్తింపు పొందుతూ ఉన్నా. ఆ తర్వాత ఎవరిని అంటున్నాడో చూడండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి అని అంటున్నాడు. సో మూడవది అంటున్నాడు యెరూషలేము నివాసులారా అని పిలుస్తున్నాడు. మరి యెరూషలేము దేనికి సాదృశ్యమై ఉన్నది అని చూసినట్లయితే దేవుని యొక్క మందిరమునకు సాదృశ్యమై ఉన్నది. ప్రపంచానికి సకలము కూడా సమకూర్చబడేదే యెరూషలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పట్టణమును చూచి కన్నీళ్లు విడవలేదట, కానీ యెరూషలేము పట్టణమును చూచి ఆయన కన్నీళ్లు విడిచాను అని రాస్తాడు. ఆ పట్టణం గుండా వెళుతూ ఇదిగో నేను మీ కొరకు వచ్చాను, యెరూషలేములో ఉన్న నివాసులైనటువంటి మీ కొరకే నేను వచ్చాను. కోడి రెక్కలు చాపి తన పిల్లల్ని ఏ విధంగానైతే గద్ద నుంచి కాపాడటానికి తన రెక్కల నీడలో కాపాడుకుంటుందో, అలా నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి నా రెక్కలు చాపి వస్తే మీరు నా రెక్కల నీడకు రాలేదు. ఒక దినమున ఇదంతా కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి వస్తుందని యెరూషలేము పట్టణము గురించి ఆయన కన్నీరు కార్చారు. మరి ఈ రోజున క్రైస్తవ విశ్వాసులుగా గుర్తింపు పొందుతున్న మనమందరికీ రక్షణ ఏ పట్టణం నుండి వచ్చింది? యెరూషలేములో నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి పోయి మరలా వచ్చి ఆ 40 దినాలలో వారికి చెప్పినటువంటి సందేశం ఏంటి? తన శిష్యులకు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి. మీరు యెరూషలేమును ఎప్పుడైతే విడిచిపెట్టి పోకుండా ఒక స్థలములో ఉంటారో, నిరీక్షణ కలిగి ఒకే స్థలములో ఉంటారో, అప్పుడు ఆత్మ కొరకు కనిపెట్టండి. నేను వెళ్ళి నా తండ్రి ఆత్మను పంపుతాను అని అన్నాడు. సో యెరూషలేమును విడిచిపెట్టి పోవద్దు అన్నందుకు వారు యెరూషలేము విడిచిపెట్టి పోలేదు కనుక యెరూషలేములో వారు ఉన్న గదిలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మను పంపించాడు. పెంతెకోస్తు పండుగ దినమునప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పేతురు అదే యెరూషలేము పట్టణములో అదే పెంతెకోస్తు పండుగ దినమున వాక్ చాతుర్యముతో కాకుండా వాక్శక్తితో సువార్తను 16వ కీర్తనను వాక్య రూపంలో ప్రకటించినప్పుడు 3000 మంది మారు మనసు పొందారు. యెరూషలేము నివాసులారా ఏం చేయమంటున్నాడు అక్కడ? హృదయముతో మీ పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. యెరూషలేము నివాసులారా అంటే యెరూషలేములో మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ శిష్యులతో పాటు దాదాపు 120 మంది స్త్రీలతో కలిసి ఉన్నారు. వారితో పాటు మారు మనసు పొందారు కదా 3000 మంది. ఒకే ప్రసంగానికి వారిని ఇన్వైట్ చేస్తూ అంటున్నాడు, మీ పూర్ణ హృదయంతో సంతోషించి ఉత్సహించి గంతులు వేయండి. క్రిస్మస్ ఇక్కడ సంతోషించి గంతులు వేయాలంటే 3000 మంది మారు మనసు పొందారు చూడండి. 3000 మంది రక్షించబడ్డారు చూడండి. 3000 మంది రక్షించబడి 3000 మంది మారు మనసు పొందుకొని 3000 మంది సంతోషించి ఆనందించారు. ఎందుకంటే రక్షించబడిన వారికి మాత్రమే రక్షించబడిన వారు, మారు మనసు పొందినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారికే సంతోషించే భాగ్యం ఉంది, ఆనందించేటటువంటి భాగ్యం ఉంది. మిగతా వారికి లేదు అని చెప్తున్నాను. అందుకే ప్రారంభం నుంచి చెప్తున్నాను. ఉద్యోగం వస్తే సంతోషించావు, ఇల్లు వస్తే సంతోషించావు, పెళ్ళి అయిందని సంతోషించావు, పిల్లలు పుట్టారని సంతోషించావు, డబ్బు సంపాదించాలని సంతోషించావు. ఇవేవీ నీతో రావు.
రక్షించబడితేనే, రక్షణ నీలోనికి వస్తేనే అదే నిజమైనటువంటి సంతోషం. ఆ తర్వాత అంటాడు అక్కడ చూడండి 15వ వచనంలో, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇజ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ది హెవెన్లీ ఫాదర్ విల్ గివ్స్ us ది సాల్వేషన్. ఆయన మనల్ని రక్షిస్తాడు. దేనిలో నుంచి రక్షిస్తాడు? పాపములో నుంచి రక్షిస్తాడు. పాపం వలన వచ్చేటటువంటి జీతమై ఉన్నటువంటి నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా రక్షిస్తాడు. ఇక్కడ నీకు వస్తున్నటువంటి ఒక యాక్సిడెంట్లో నుంచి నిన్ను తప్పించి దేవుడు నన్ను రక్షించాడని చెప్తావు, బాగానే ఉంది. నీ అనారోగ్యంలో నుంచి దేవుడు నన్ను రక్షించాడు, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి దేవుడు రక్షించాడని చెప్తాడు. కానీ పాపములో నుంచి రక్షించబడకపోతే నిత్య నరకాగ్నిలో నుంచి రక్షించబడేటటువంటి అవకాశం లేదుగా. యాక్సిడెంట్ తప్పించుకున్నవాడా, అనారోగ్యమును తప్పించుకున్నవాడా, ఆర్థిక ఇబ్బందులను తప్పించుకున్నవారలారా, నిత్య నరకాగ్ని అనేటటువంటి అగ్నిలో కాల్చబడకుండా కాపాడబడుతున్నావా? అలా కాపాడబడేటటువంటి బ్రతుకుతున్నావా? లెట్ మీ ఆల్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. హోప్ ఫర్ ది సాల్వేషన్, హోప్ ఆఫ్ సాల్వేషన్, నిరీక్షణ. రక్షించబడటానికి, పాపము చేయకుండా బ్రతకడానికి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. పేతురు గారు పలికినటువంటి మాటను చూద్దాం ఒకసారి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు 2వ పత్రికను రాస్తూ 3వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కనుక మనం కింద 13 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట देखना పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాటలు చూడండి. ఏ పేతురు ప్రసంగాన్ని పరిశుద్ధాత్మ పొందుకొని, పరిశుద్ధాత్మలో ఏ పేతురు గారైతే సువార్త చెప్తే 3000 మంది ఒకే ప్రసంగానికి ఫస్ట్ జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులు పరిశుద్ధాత్మ చేత మొట్టమొదటిసారి నింపబడిన తర్వాత జరిగిన మొట్టమొదటి కార్యం స్వస్థతల. పేతురు ద్వారా మొట్టమొదటి కార్యం, ఆశ్చర్యమైనటువంటి కార్యము, చనిపోయినటువంటి వారిని లేపటమా? లేదే. పేతురు గారి ద్వారా మొట్టమొదటి జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటంటే 3000 మంది మారు మనసు పొందారు. 3000 మంది మేము పాపము మరలా చేయమని తీర్మానం చేసుకున్నారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ మిరాకిల్. అంతేగాని అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యం కలిగిన వాడయ్యాడు, కుంటివాడు లేచి నడిచాడు, చనిపోయిన వాడు బ్రతికాడు. దీస్ ఆర్ నాట్ ది మిరాకిల్స్. ఎందుకంటే ఈ మిరాకిల్స్ అన్నీ కూడా ఒక వ్యక్తి చేశాడు, గారడి సీమోను కూడా చేశాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. ఆ గారడి సీమోన్ గారు ఏ విధమైనటువంటి దౌర్భాగ్యపు యొక్క సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మనందరం కూడా చూశారు. వి నో ఎవ్రీబడి. లేదండి, యేసు చెప్పాడు కదండి, యేసు ఒక మాట చెప్పాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని శిష్యులకు చెప్పాడు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క ప్రసంగాల ద్వారా ఎంతమంది మారుమనసు పొందారని బైబిల్లో రాసిందండి. యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపాడని రాసింది, కుంటివాడిని బాగు చేశాడు, గుడ్డివారికి ఇచ్చాడు, మూగవాడిని, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ యేసు చెప్పి నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేను చేసినట్టు చేస్తారని లేదు, నాకంటే గొప్పది అన్నాడు. కాబట్టి యేసు కంటే చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇగో ఇది, ఒకే ఒక్క ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందటం. అలా మన ద్వారా ఆత్మలు రక్షించబడాలి, కానీ మన ద్వారా స్వస్థతలు జరగాలి, మన ద్వారా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, మన ద్వారా వారు ఉద్యోగాలు. నేను ప్రార్థన చేస్తే వారికి ఉద్యోగం వచ్చిందండి, నేను ప్రార్థన చేస్తే వాడికి ప్రమోషన్ వచ్చిందండి, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి పెళ్లి కుదిరిందండి, నేను ప్రార్థన చేస్తే వారికి పిల్లలు పుట్టారండి. నా బైబిల్లో లేదండి అలా. నీ బైబిల్లో ఉంటే చేసుకో. నా బైబిల్లో ఉన్నది ఒకటి, రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. దాని తర్వాత అందుకే యేసు వారి బాగుపరచబడడానికి వచ్చినటువంటి వారికి వెళ్ళిపోతుంటే పంపిస్తూ ఉంటుంటే ఏం చెప్పి పంపించాడు? నీకు మరి ఎక్కువ శిక్ష కలగకుండానట్లు పాపము చేయకుండా బ్రతుకు అని చెప్పి పంపించాడు. స్వస్థతనిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి,
పక్షవాయువు గల వాడికి బాగు చేసి చెప్తున్నాడు, నువ్వు మరలా పాపం చేయకుండా పోయి బ్రతుకు. నీకు స్వస్థత ఎందుకు ఇచ్చాను నేను? నీకు ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాను? నీకు ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాను? నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాను? ప్రతిదీ నీకు ఎందుకు ఇచ్చాను ఈ లోకంలో బ్రతకటానికి అని అంటే, పాపము చేయకుండా బ్రతుకుతావనే నీకు అన్ని ఇచ్చాను. దేవుని ద్వారా ఇవన్నీ పొందుకొని ఇంకా నువ్వు పాపము చేస్తున్నట్లయితే, మనం ఇంకా పాపము చేస్తున్నటువంటి బిడ్డలుగా ఉంటున్నట్లయితే శిక్షకు సిద్ధంగా ఉండండి. కాబట్టి క్రమము తప్పితే, క్రమశిక్షణ లేకుండా బ్రతికితే ఈరోజు క్రమశిక్షణలోనికి రండి, శిక్షను తప్పించుకోండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి పేతురు రాసినటువంటి పత్రిక, మన సంఘానికి పునాదిగా ఉన్నటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రిక. నా మాటలు కాదు, మళ్ళీ చెప్తున్నాను, వరప్రసాద్ అన్న మాటలు కాదు. ఇది 43వ కీర్తన నేను రాయలేదు, జఫన్యా గ్రంథం నేను రాయలేదు, పేతురు పత్రిక నేను రాయలేదు. తర్వాత వరప్రసాద్ అన్న ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని నా మీద అలుగుట్లకి వెళ్ళి తూముట్లకి వెళ్తే, ఆ వెళ్ళినటువంటి దాంట్లో నుంచి ఎక్కడ కాల్చబడతాం? నిత్య నరకాగ్నిలో కాల్చబడతాం. 8వ వచనంలో ఏమని రాయబడతా ఉంది? ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏదైనా మర్చిపో. క్రిస్మస్ మర్చిపోతావా? మర్చిపో. యేసుక్రీస్తు పుట్టుక మర్చిపోతావా? మర్చిపో. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక మెసేజ్ చూస్తూ ఉన్నాను, కంటిన్యూస్గా ఒక మెసేజ్ వస్తుంది. ఒక వ్యక్తి ఒకటి పంపించాడు, ఒక వ్యక్తి ఒకటి పంపించాడు. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉన్నటువంటి మెసేజ్ అది. యేసుక్రీస్తు ప్రభువు వారు 25వ డిసెంబర్న పుట్టలేదు అని ఎవరన్నారు? 25వ తారీఖు డిసెంబర్ తారీఖునే పుట్టాడు. దానికి రుజువులు ఇలా ఉన్నాయని ఒక వ్యక్తి చెప్పాడు ప్రసంగంలో. అది ఎప్పుడో లాంగ్ బ్యాక్, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇది ఇప్పుడు తెలిసినట్టుంది వీళ్ళకి. ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. 25వ తారీఖున పుట్టాడని ఇంకో మెసేజ్ చెప్తా ఉన్నాడు. మేము చేసుకుంటుంది కరెక్ట్. ఎవడు కాదన్నాడు ఆయన. 25వ తారీఖున పుడితేంది, డిసెంబర్లో పుడితేంది, మార్చిలో పుడితేంది, ఎప్పుడు పుడితే నీకేంది? ఎన్నవ సంవత్సరంలో నీకు పుడితే నీకేంటి? బైబిల్లో అయితే వ్రాయబడలేదు. మన క్యాలెండర్లు వేరు, అంతకుముందు ఉన్నటువంటి క్యాలెండర్లు వేరు. అదంతా ఒక సంగతి మర్చిపోకండి. ఆయన ఏ రోజు పుట్టాడు నీకు అనవసరం, ఎప్పుడు పుట్టాడు నీకు అనవసరం, ఎక్కడ పుట్టాడు ఇవన్నీ నీకు అనవసరం. ఒక విషయం మర్చిపోకండి అని చెప్తున్నాడు. ఏంటి ఆ విషయం? మర్చిపోకుండా ఉండండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరం ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఏది? అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనము నిరీక్షించడం కాదు, మనము హోప్ పెట్టుకోవడం కాదు. ఆయన మన మీద హోప్ పెట్టుకున్నాడంట. ఆయనకు మన మీద నిరీక్షణ ఉందంట. ఏమని? మనము మారు మనసు పొందుతాము అని, మనము రక్షించబడతాము అని. సో మారు మనసు పొంది రక్షించబడతామని ఆయన మధ్యాకాశపు యొక్క రాకడ ఆలస్యం చేసుకుంటున్నాడట. కానీ ఈ దౌర్భాగ్యులు ఉన్నారు చూడు, ఆలస్యం చేస్తూ ఉంటుంటే ఇంకా సమయం ఉంది బ్రదర్ అంటున్నారు. ప్రతిదానికి సమయం వస్తుంది బ్రదర్. పనికి మాలినవాడా, పనికి మాలిన దానా, పనికి మాలిన కుటుంబమా, పనికి మాలినటువంటి సంఘమా, ఆయన నీకు సమయం ఇస్తుంది. మారు మనసు ఈరోజే పొందుతావని, రక్షణ ఈరోజే పొందుకుంటావని, పాపమును ఈరోజే విడిచిపెడతావని. అలా ఆయన నీకు సమయం ఇస్తుంటే, సమయం ఉందిలే, నాకు ఇంకా సమయం ఉంది, నేను మారడానికి సమయం ఉంది. లేదు బ్రదర్, లేదు సిస్టర్, నువ్వు మారుతావని ఈరోజు నీకు ఆయుష్నిచ్చాడు. పోయిన సంవత్సరం క్రిస్మస్ జరిగించుకోకుండా ఎంతమంది చనిపోయారు? ఆ చనిపోయినటువంటి వారిలో రక్షించబడిన వారు ఉండొచ్చు, రక్షించబడని వారు ఉండొచ్చు, మారు మనసు పొందిన వారు ఉండొచ్చు, మారు మనసు పొందని వారు ఉండొచ్చు. కానీ వారు ఈ లోకాన్ని అయితే విడిచిపెట్టారు ఈ సంవత్సరం క్రిస్మస్. మరి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ బ్రహ్మాండంగా జరిగించుకుని ఉండవచ్చు. కానీ రక్షణ లేకుండా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉంటే ఇక్కడ మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. బ్రతుకున్నటువంటి మనం ఇక్కడ క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ చనిపోయినటువంటి వ్యక్తి మారు మనసు పొందకుండా చనిపోయి ఉంటే అతడు ఇప్పుడు నిత్య నరకాగ్నిలో ధనవంతుడు కాల్చబడ్డట్టు కాల్చబడుతూ ఉన్నాడు. అక్కడ వేదన పడుతున్నాడు. అతనికి అక్కడ క్రిస్మస్ లేదు. అక్కడ వారికి అక్కడ ఏడుపే, వేదనే. ఇక్కడ నీకు కూడా అంతే. ఒకవేళ పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఉన్నవారు ఈ సంవత్సరం క్రిస్మస్కు లేదు, మాకు ఈ సంవత్సరం పండుగ లేదండి. పిచ్చి క్రైస్తవులండి. ఎందుకమ్మా ఈ సంవత్సరం క్రిస్మస్ లేదంటే,
మా ఆయన చనిపోయిందండి, మా ఆవిడ చనిపోయిందండి, మా కుటుంబస్తులు చనిపోయారండి, మా బంధువులు చనిపోయారండి, వారు చనిపోయారు కనుక మాకు ఈ సంవత్సరం క్రిస్మస్ లేదు. అంటే క్రిస్మస్ మనుషులు పుట్టుక, మనుషుల చావు గురించి క్రిస్మస్ చేసుకోమన్నాడా? యేసు పుట్టుక క్రిస్మస్ అండి. నీ ఇంట్లో ఎవడో చచ్చిపోయినందుకు క్రిస్మస్ నాకు లేదు, ఏం మాటలు మాట్లాడతారు? కాబట్టి ఒక విషయం మర్చిపోకండి, వీటి కొరకు కాదు, ఆయన వస్తున్నాడు, మీ కొరకు ఆలస్యం చేస్తున్నాడు. మనమందరము మారతామని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నా. 11వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అంత చెప్తూ ఏమంటున్నాడు, ఇవన్నీయును ఇట్లు లయమైపోవును గనుక. ఇవన్నీ అంటే అన్నీ, మన ఉద్యోగాలు, ఇల్లు, మనం సంపాదించుకున్న బంగారము, అన్ని ప్రతిది కూడా లయమైపోవును గనుక ఆకాశమును రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. అది మధ్యాకాశములో దేవుని కుమారుడు రాబోతున్నాడు. దాని కొరకు కనిపెడుతూ, దాని కొరకు నిరీక్షించండి. ఎలా? దాని కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు కనిపెట్టండి రా బాబు అంటే, దాని కొరకు కనిపెడుతూ 25వ తారీఖు కొరకు కనిపెట్టుకోండి, నో ప్రాబ్లం. దాని కొరకు కనిపెట్టకుండా, దాని కొరకు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన భక్తితో జీవించకుండా నువ్వు 25వ తారీఖు కొరకు కనిపెట్టుకుంటూ, ఆ 25వ తారీఖు ఒక్క రోజు కొరకు నువ్వు నానా హంగామా చేసుకుంటూ, ఖర్చు చేసుకుంటూ, ఎంత ఆర్భాటం చేసినా, జెఫన్యా గ్రంథం చెప్పిన ప్రకారంగా ఎంత ఆర్భాటం చేసినా, ఎంత జయధ్వనులు చేసినా, ఎంత ఉత్సాహధ్వని చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంతా కూడా వ్యర్థమే. సో సంఘమునకు పునాది అయిన పేతురు గారు చెప్తున్నారు, ఒక విషయాన్ని మర్చిపోకండి, అది దేవుని రాకడ. ఆలస్యమని అవుతుందని చెప్పేసి ఇంకా పాపములు చేయకండి. నువ్వే మారుమనసు పొందుతావని, నువ్వు పాపం చేయకుండా ఉంటావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు కనుక ఆ దినము కొరకు మంచి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి భక్తితో ఈ పరిశుద్ధ లేఖన ఆధార ప్రకారంగా బ్రతకటానికి ప్రయాసపడండి అని నేర్పిస్తున్నాడు. చివరిగా సువార్తలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఏమని రాయబడుతూ ఉంది? 18వ వచనము నుండి గాబ్రియేలు దూత గారి మాటలు ఇవి. మత్తయి గారి మాటలు కాదండి, మత్తయి సువార్తలో ఉంది కనుక ఇది మత్తయి గారి మాటలు కాదు, ఇవి గాబ్రియేలు దూత గారి యొక్క మాటలు. ఇక్కడ అనుభవం, యోసేపు గారు ఇంకా అప్పటికి మరియ గారిని ప్రదానం చేసుకున్నారు, ఇంకా వారికి పెళ్లి కాలేదు. అప్పటికే గాబ్రియేలు దూత గారు గర్భవతి ఉంది. దూత గారు చెప్పారు, నువ్వు గర్భవతి అవుతావు, గర్భవతి అయిపోయింది. ఈ ప్రదానం చేయబడినటువంటి యోసేపు గారు ఆమెను రహస్యంగా వదిలిపెట్టాలని ఆలోచన చేసి రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి కాల సమయంలో గాబ్రియేలు దూత గారు వచ్చి ఈ యోసేపు గారికి కొన్ని విషయాలని చెప్పింది. ఆ చెప్పినటువంటి విషయాలలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చెప్పాడు గాబ్రియేలు దూత గారు, చెప్పింది కాదు, చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. చెప్పిన దాంట్లో ఒక విషయం జ్ఞాపకం. 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును. యోసేపు గారికి గాబ్రియేలు దూత గారు చెప్పిన మాట చెప్తున్నాను నేను, నా మాటలు కాదు, మళ్ళీ చెప్తున్నా. ఆమె అంటే కన్య అయినటువంటి మరియ ఒక కుమారుని కనును అని చెప్తూ, ఆ కుమారుడైనటువంటి ఆ యేసు ఏం చేస్తాడో చెప్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. సింపుల్. తన ప్రజలను అంటే పుట్టినటువంటి యేసును పుట్టించినటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి తన ప్రజలు ఉన్నారట. ప్రజలు అని రాయలేదండి, తన ప్రజలను వారు చేసిన పాపముల నుండి రక్షించును. Is this has been happened in your life, my dear Christian family, my dear Christian church? యేసు పుట్టబోతున్నటువంటి యేసు ద్వారా ఏం జరుగుతుందో గాబ్రియేలు దూత గారి ద్వారా దేవుడు చెప్పి పంపించిన వర్తమానం. గాబ్రియేలు దూత ద్వారా పుట్టబోతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క జన్మదినమును ప్రతి సంవత్సరం క్రిస్మస్ అన్న పేరుతో జరిగించుకోండి అని చెప్పలేదు. దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పలేదు. ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పలేదు. దున్యా హంగామా చేసి మీరు
డెకరేషన్ చేసుకోండి అని చెప్పలేదు, స్టార్లు పెట్టుకోండి, చుక్కలు పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోండి అని చెప్పలేదు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకోండి అని చెప్పలేదు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరెవరు పాపములు చేశాడరో ఆ పాపములు చేసినటువంటి వారిని, పాపములో నుండి మీరు బయటికి వస్తే, పాపము చెయ్యకుండా బ్రతకడానికి మీరు తీర్మానం తీసుకుంటే వారిని క్షమిస్తాడు, వారికి నిత్య పరలోక రాజ్యమును ఇస్తాడు. దే నెవర్ విల్ గో టు హెల్. వారు నిత్య నరకాగ్నిలో కాల్చబడటానికి పోరు. తన ప్రజలను తన పాపముల నుండి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షించును. మరి ఎవరు తన ప్రజలు? ఈజ్ ది క్రిస్టియన్స్? క్రైస్తవుల, యూదుల, ఇజ్రాయేలీల? కాదు. ఏ మతస్థుడు కాదు. ఎవరు తన ప్రజలంటే ఎవరైతే ఆయన మాటలను గైకొంటారు. రే నువ్వు పాపం చేస్తున్నావు, అమ్మా నువ్వు పాపం చేస్తున్నావు, ఆ పాపమును విడిచిపెట్టు అని బైబిల్లో నుంచి చూపించినప్పుడు ఆ మాటల్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నట్లయితే, ఆ మాటల ద్వారా ఆ పాపమును అవును నేను చేశాను అని నువ్వు సమర్థించుకోకుండా దాన్ని ఒప్పుకుంటున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని సంబంధివే. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇది నేనన్న మాట కాదు, యేసు అన్న మాటని చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఎందుకంటే తన ప్రజలు అన్నందుకు నీకు తెలియాలి కనుక యోహాను సువార్త 8వ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నాను, యేసు అన్న మాటను యోహాన్ గారు రికార్డ్ చేసి పెట్టాడు. మనం ఇప్పుడు యోహాను సువార్తలో చదువుతున్నాం కనుక యోహాన్ గారు అన్న మాట నాకెందుకు అని అనుకోకండి. యేసు అన్న మాటను యోహాన్ గారు రికార్డ్ చేసి పెట్టారు. తన ప్రజలు అన్నందుకు ఇక్కడ సంబంధులు, తన సంబంధులు అన్నాడు 47వ వచనంలో. దేవుని సంబంధి అయిన వాడు అంటే దేవుని ప్రజ అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని మాటలు వింటావు. ఇక్కడ వరప్రసాద్ అన్న చెప్తూ ఉంటుంటే ఇది వరప్రసాద్ అన్న చెప్తున్నాడు అని అనవు. వరప్రసాద్ అన్న ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటావు. కాబట్టి దేవుడు నా పాపమును చూపిస్తున్నాడు గనక నా పాపమును విడిచిపెడతాను అని అనుకుంటావు గనక నువ్వు దేవుని బిడ్డ అవుతావు, దేవుని సంబంధి అవుతావు గనక దేవుని ద్వారా నువ్వు రక్షించబడతావు. రక్షించబడ్డావు గనక పరలోక రాజ్య వారసత్వాన్ని సొంతం చేసుకుంటావు. దానికి ముందు ఈ యొక్క యేసును మధ్యాకాశంలో పెళ్లి చేసుకుంటావు. కంటిన్యూషన్లో చెప్తున్నా, మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు దేవుని మాటలు వినరు. సో తన ప్రజలను తన పాపముల నుండి రక్షించటానికి యేసు పుట్టాడు అని యోసేపు గారికి చెప్తున్నారు. సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది క్రిస్మస్ అది చెప్పట్లేదు నేను. హూ ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఇటర్నల్ లైఫ్. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? క్రిస్మస్ జరిగించుకుంటున్న అందరూ కాదు, క్రైస్తవులందరూ కాదు. ఒకవేళ నిజంగా ఈ క్రిస్మస్ జరిగించుకోవాలంటే ఎవరు జరిగించుకోవాలి? లోక సంబంధంగా నాట్ ది క్రిస్టియన్స్, ఓన్లీ ది జూడాస్, ఓన్లీ ది ఇజ్రాయిట్స్. ప్రవచనాలు చెప్తా ఉన్నాయి వాళ్ళ కొరకు యేసు పుట్టాడని చెప్తున్నారు. ఇజ్రాయేలుకు యేసు పుట్టాడు అంతే కదా. యేసు చెప్పాడు. యేసు చాలా సందర్భాలు నేను మీ కొరకు రాలేదన్నాడు, మీ కొరకు నేను పుట్టలేదన్నాడు. నేను నా ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్ల కొరకు నేను పుట్టానన్నాడు. యేసే స్వయంగా చెప్పాడు. నేను వాళ్ళ కొరకు వచ్చానన్నాడు. ఒక స్త్రీతో అంటున్నాడు, అమ్మా నేను మీ కొరకు రాలేదా, నేను నా ప్రజలైన ఇజ్రాయేల్ కొరకు వచ్చాను. అప్పుడు ఆమె అంది, అయ్యి ఉండవచ్చు అయ్యా, కానీ ఒక ఇంటి యజమాని తన పిల్లలతో కలిసి భోజనం బల్ల మీద కూర్చొని రొట్టె ముక్కలు తింటున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు కింద పడిపోతే కుక్కలు ఏరుకొని తింటాయి కదయ్యా, అలాంటి కుక్కను అనుకున్నాడు అన్నది ఆ స్త్రీ. అప్పుడు నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలలో కూడా ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు, పదమ్మా నీ ఇంటికి వస్తానని అన్నాడు. పుట్టింది వాళ్ళ కొరికి అన్నాడు, వచ్చింది వాళ్ళ కొరికి అన్నాడు. కానీ ఈ బిడ్డ యొక్క విశ్వాసమును చూసి, ఈ బిడ్డ యొక్క మార్పు కలిగినటువంటి మనసును చూసి నీ ఇంటికి వస్తానన్నాడు. ఈ రోజున మన ఇంటికి రాడు. మన ఇంట్లో క్రిస్మస్ కాదు, మన ఒంట్లో క్రిస్మస్, మన మనస్సు క్రిస్మస్, మన హృదయము క్రిస్మస్. కాబట్టి నీ పూర్ణ హృదయముతో అని జెఫన్యా గ్రంథకర్త చెప్తున్నాడు. కాబట్టి శరీరముతో మనం ఎంత క్రిస్మస్ చేసుకుంటున్నాము కాదు, మన హృదయము, మన మనస్సు, మన ప్రవర్తన, మన జీవితం ఎలా ఉంది అనేటటువంటి దానితో ఇక్కడ ఈ క్రిస్మస్ జరిగించుకుంటూనే అక్కడ
ఆ నిజమైనటువంటి క్రిస్మస్ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. మరలా చెప్తున్నా, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఇక్కడ క్రీస్తుని ఎలా ఆరాధించాలో తెలుసుకొని, ఇక్కడ మారు మనసు కలిగి పాపం చేయకుండా క్రీస్తును ఆరాధిస్తూ, అక్కడ దేవదూతలతో కలిసి అక్కడ ఆ క్రీస్తును ఆరాధించడానికి వెళ్ళటానికి ఈరోజు వర్తమానం మనకు సహాయం చేయదు కాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ ప్రిబిడలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించిన విధానమును బట్టి మీకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, విత్తబడినటువంటి వాక్యము దుష్టుడెత్తుకుని పోకుండానట్లు ఇది మా జీవితంలో తండ్రి ప్రభా క్రియారూపకంగా కొనసాగబడుటకు నేను అన్నీ నీ నుంచి తండ్రి ప్రభా నిరీక్షించి ఓపికతో తండ్రి ప్రభా కనిపెట్టుకొని తండ్రి ప్రభా అన్నీ పొందుకుంటున్నటువంటి మేము ఏ రక్షణనైతే మాకు ఇస్తానన్నావో, ఏ చేసిన పాపములలో నుండి మమ్మల్ని రక్షిస్తానన్నావో, ఆ పాపములలో నుంచి మేము రక్షించబడినటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించే ఆధిక్యతను మాకందరికీ కలగచేయండి. లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలకు కూడా తండ్రి ప్రభా నీ ఆత్మ సహాయం నడిపింపును అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకున్నామని తండ్రి ప్రభా మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెనల ఆశీర్వాదములు మనకును కుటుంబస్తులకు నిష్ట పిల్లలకును వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైన విశ్వాస జీవితములకును లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకును వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలకును భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కోటి నాశనం, తని నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.